ఈషత్ సహాసమమలం పరిపూర్ణ చంద్రబింబానుకారి కనకోత్తమ కాంతికాంతం అని వర్ణిస్తారు. చిన్న మందహాసంతో, చంద్రుని వలె ప్రసన్నమైన వదనంతో, బంగారు వన్నె కలిగినటువంటి అమ్మ యొక్క మేను అంత ప్రశాంత సమ్మోహనంగా ఉన్నది. అందుకే యుద్ధంలో కూడా సౌందర్యం ఉన్నది. పైగా అసుర సంహారం చేసినప్పుడు ప్రతాపం చూపిస్తే ఆ రాక్షసులు ఎదురుగా నిలబడగలరా అసలు? అమ్మ కన్ను ఎర్ర చేస్తే కాలిపోవలసిందే. అయినా నిలబడి యుద్ధం చేశారంటే వాళ్ళు తగలబడకుండా ఉండేలా చల్లగా చూసింది అమ్మవారు. అలా యుద్ధం చేసేటప్పుడు అమ్మ రూపం చూస్తూ వాళ్ళు నిలబడగలిగారు. వాళ్ళు నిలబడేలా చేసింది. తర్వాత కొట్టింది. కొట్టడం ఎందుకు కొట్టింది అంటే వీళ్ళు బ్రతికి బాగుపడే లక్షణం లేదు వీళ్ళ దగ్గర, అందుకే వీళ్ళని చంపి బాగు చేద్దాం అనుకుంది. ఎందుకంటే రాక్షసులకి ఆవిడే తల్లి, దేవతలకి ఆవిడే తల్లి. వీళ్ళు చస్తే కానీ బాగుపడరు కనుక వాళ్ళని చంపి బాగు చేసింది. ఎలాగో అంటే తన యొక్క ఆయుధములతో వాళ్ళని కొట్టిందిట. అమ్మ ముట్టుకున్న ఆయుధం వీళ్ళకి తగలడం వీళ్ళు చేసుకున్న పుణ్యం. అందుకే రిపవోపి శస్త్రపూత అన్నారు. ఇక్కడ శత్రువులు కూడా శస్త్రము చేత పవిత్రులైపోయారు. అమ్మ చేతి ఆయుధం తగలడం చేత వాళ్ళు అంతవరకు చేసిన పాపములు పోయి వాళ్ళు స్వర్గాది ఉత్తమగతులు పొందారట. అంటే అమ్మ అంత పాపాత్ములు కూడా సద్గతులు ఇది తలచుకుంటే అంతమంది రాక్షసులనైనా అమ్మవారు సంహరించడం ఏంటండి, జగజ్జన్య కదా అని ప్రశ్నించిన వారు అలాంటి రాక్షసులకు కూడా సద్గతినిచ్చిందని తెలిస్తే ఎంత కారుణ్యమూర్తో మనకి స్పష్టమవుతున్నది. అందుకు వాళ్ళని సంహరించి అనుగ్రహించింది, దేవతల్ని కాపాడు అనుగ్రహించింది. రెండూ అనుగ్రహం యొక్క లీలే. అందుకు అసుర సంహార లీలలో ఉన్న పరమార్థం ఈ మహిషాసురమర్దనం అనేటువంటి ఘట్టంలో మనకి కనబడుతున్నది. పైగా యుద్ధం చేస్తున్న అమ్మవారిని ధ్యానించడం ఒక పెద్ద ఉపాసనా పద్ధతి. ఆ మూర్తిని వీరశృంగారమూర్తి అని భక్తులైన కవులు భావన చేశారు. యోగులైనటువంటి భావుకులు ఆరాధించారు. దుర్జటి మహాకవి అమ్మవారి యొక్క వీరశృంగారమూర్తిని కీర్తిస్తూ కాసరాసుర రాజకంఠ నిర్గత రక్తపంకంబు శ్రీపాద పద్మలాక్ష చండముండాగవ సంభ్రమస్తనజాత ఘర్మవాక్కణరాజి కంఠమాల రక్తబీజాది మర్దన సమయ అట్టహాసము మోమునకు లోధ్ర సుమరజంబు శుంభని శుంభ రక్షో సంహార వేళ గప్పిన ధూళి మేలి ముసుగుగాగా ఏ దేవి వీరశృంగారమూర్తి అని వర్ణించారు. ఇక్కడ ఆ వీరశృంగారమూర్తి ఎలా ఉన్నదంటే కాసరాసుర రాజకంఠ నిర్గత రక్త పంకంబు శ్రీపాద పద్మలాక్ష. ఆ మహిషాసురుని సంహరించిన వైనం చాలా అద్భుతం. ఇతర రాక్షస వీరులందరినీ అమ్మవారు బాణాదులతో కొట్టిన తర్వాత ఈ మహిషాసురుడు ఒక్కడు ఉక్రోషంతో వచ్చినప్పుడు రకరకాల రూపాలు ధరించాడు. అన్ని పశు రూపాలే. ఒకసారి సింహరూపం ధరించి మీదకి వస్తాడు, మరొకసారి ఏనుగు రూపం ధరించి వచ్చేట. అన్ని పశుత్వమే. అంటే లోపలున్న దుష్ప్రవృత్తులు మృగాల్లాగా బయటకు వస్తుంటాయి. అంటూ ఉంటారు మనిషివా పశువా అని. అంటే సంస్కారరహితంగా ప్రవర్తించడమే మృగ ప్రవృత్తి. ఒక్క దున్నపోత ప్రవృత్తి కాదు, వాడి దగ్గర ఇంకా చాలా చాలా ప్రవృత్తులు ఉన్నాయి. మదగజ ప్రవృత్తి ఉన్నది, అవతలవాడి మీద దూకి హింసించేటువంటి పులి యొక్క ప్రవృత్తి ఉన్నది. ఇలా వివిధమైన మృగ ప్రవృత్తులు చూపించట. వాడు ఏ మృగంగా వచ్చినా కొట్టింది అమ్మవారు. చిట్ట చివరికి వాడు తన అసలు రూపంతో అంటే కేవలం పెద్ద దున్నపోతుగా మారి కొండలను కూడా తన కొమ్ములతో కొట్టి ఆ పెద్ద పెద్ద పర్వత శకలాలని అమ్మ వైపు విసిరెట్ట. ఆ విసిరినప్పుడు అమ్మ బాణాలతో వాటి చెదరగొట్టి గర్జ గర్జ మహామూఢ, ఓ మూర్ఖుడా గర్జించు గర్జించు, ఎంతవరకు గర్జిస్తావు, కాసేపాగు, నేను ఇప్పుడు ఈ సురాపానం చేస్తున్నాను, ఆ తర్వాత నీ పరిపడతానందిట. అంటే చేతిలో ఒక పాత్ర పట్టుకున్నది, కుబేరుడిచ్చాడు ఆ పాత్రని. ఆ పాత్ర నిండా మధువు ఉన్నదిట. ఆ మధువు దివ్య మధువు. ఆ మధువు పానం చేసి అమ్మ ఒక్కసారి గగన మార్గంలోకి ఎగిరిందిట. ఎగిరి అక్కడి నుంచి దుమికింది. ఆ దుమకడం ఎలా దుమికిందంటే సరిగ్గా విజృంభిస్తున్నటువంటి మహిషాసురుడు యొక్క గుండె మీద పాదం పెట్టి నేలకు తొక్కిందిట తల్లి. అప్పుడు ఆ మహిషం తొక్కబడింది. ఆ సమయంలోనే వాడి యొక్క కంఠసీమ నుంచి అసురు రూపంతో బయటకు వస్తున్నట్టు వాడు. అంటే పాదం కింద ఉన్న భాగమేమో మహిషపు శరీర భాగమైతే అక్కడ కంఠం నుంచి రాక్షసుడి రూపంతో కత్తి పట్టుకుని వస్తున్నట్ట. ఆ రాక్షస రూపాన్ని అమ్మవారు తన త్రిశూలంతో పొడిచి సంహరించారు. ఆ సంహరించినప్పుడు మహిషాసురుడి ఒంటి నెత్తురు అమ్మ పాదానికి అంటుకుందిట. కాసరాసుర రాజకంఠ నిర్గత రక్త పంకంబు శ్రీపాద పద్మలాక్ష. ఆ అంటుకున్నటువంటి ఆ రక్తము ఆ తల్లి పాదాలకి పారాణిలా ఉందిట. అంటే రక్తం అంటుకోవడం బీభత్సము వీరత్వము అయితే పారాణిలా ఉండడం శృంగారం. అది వీర శృంగారం రెండూ చూపిస్తున్నారు. చండముండాగవ సంభ్రమస్తనజాత ఘర్మవాక్కణరాజి కంఠమాల. చండముండా మొదలైన రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు అమ్మవారికి చిన్న చెమట పట్టిందిట. ఆ చెమట బిందువులు ఎలా ఉన్నాయంటే ముత్యాలమాలలు ధరించినట్లుందిట. చెమట పట్టేలా యుద్ధం చేయడం వీరత్వం అయితే ముత్యాలమాలల్లా కనిపించడం శృంగారం. అందుకే వీర శృంగారం ఈ విధంగా చూపిస్తున్నారు.
రక్తబీజాది మర్దన సమయాట్టహాసము, రక్తబీజుడు మొదలైన రాక్షసుని సంహరించడం నవ్విందిట. ఆ నవ్వు తెల్లగా ఎలా ఉన్నదంటే ముఖంపై పూల పుప్పొడి జల్లుకుందా అన్నట్టుందిట. వీరంగా చేసే అట్టహాసం వీరరసం చెప్తూ ఉంటే దానివల్ల వచ్చిన సౌందర్యము శృంగారరసాన్ని చెప్తున్నది. ఇక శుంభ నిశుంభ రక్షో సంహార వేళగప్పిన ధూళి మేలిముసుగు, శుంభని సంహరించేటప్పుడు ఆ ధూళి పైకి లేచిందట. ఆ ధూళి ఎలా ఉన్నదంటే అమ్మ కట్టుకున్న మేలి ముసుగులాగా శృంగారంగా కనబడుతున్నది. ఈ విధంగా వీర శృంగారమూర్తిని ధ్యానించి దర్శింపజేశాడు ధూర్జటి మహాకవి. అలా మహిషాసురమర్దనం చేసినటువంటి మూర్తిని మనం భావిస్తున్నాం. మహిషాసురమర్దనం పూర్తయిన తర్వాత దేవతలందరూ అమ్మవారి వద్దకు వచ్చి స్తుతించారు. ఈ స్తుతి దేవీ మహాత్మ్యంలో చాలా ప్రధానంగా చెప్పబడుతూ 4వ అధ్యాయం ఉన్నది. ఇది ప్రధానమైనటువంటి స్తుతిగా చెప్తారు. ఇందులో ఆ తల్లి గురించి వారు చేసిన భావనలు చాలా అత్యద్భుతమైన ఉన్నాయి. ఇది మహిషాసురమర్దిని తత్వాన్ని మనకు అందిస్తున్నాయి. దేవ్యా యయా తతమిదం జగదాత్మశిక్ష్య నిశ్శేషదేవగణ శక్తి సమూహమూర్త్య తామంబికాం అఖిలదేవ మహర్షి పూజ్యాం భక్త్యా నతాస్మ విదధాత్ శుభాని సానః. ఏ తల్లి జగత్తంతా కూడా తన శక్తితో వ్యాపించి ఉన్నదో ఆమె ఈ దుర్గమ్మ మహిషాసురమర్దిని. ఇది మొదటిగా అమ్మ గురించి చెప్పిన మాట. రెండవది నిశ్శేష దేవగణ శక్తి సమూహమూర్చ, ఇంకెవడు మిగల్లేదు, మొత్తం సమస్త దేవతల యొక్క శక్తి సమూహము కలిసి ఏర్పడినటువంటి రూపము. అటువంటి అంబిక అఖిల దేవ మహర్షి పూజ్య, సమస్త దేవతల చేత మహర్షుల చేత పూజింపబడుతున్నది. ఆ తల్లికి మేము భక్తితో నమస్కారాలు సమర్పించుకుంటున్నాం. ఆమె మాకు శుభములు కలిగించుగాక. యస్యా ప్రభావమతులం భగవాన్ అనంతో బ్రహ్మా హరశ్చ నహి వక్తుమలం బలంచ సా చండికాఖిల జగత్పరిపాలనాయ నాసాయ చాశుభభయస్య మతిం కరోతు. ఏ తల్లి యొక్క ప్రభావాన్ని అనంతుడైన భగవానుడు తన 1000 నాల్కలతో కూడా కీర్తించలేడు, ఏ తల్లి యొక్క వైభవాన్ని బ్రహ్మదేవుడు విష్ణువు కూడా వర్ణించడానికి సమర్థులు కారో అటువంటి చండిక సకల జగత్పాలనకై ఆవిర్భవించినది. ఆమె మా అశుభాలను నశింపజేయుగాక అని దీని యొక్క భావం. దుర్గమ్మకి మరో పేరు చండీ అని కూడా ఉన్నది. ఈ చండీ అనే మాట చాలా విశేషమైనది. చండీ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు ఆ శబ్దం వింటేనే, కానీ చండీ శబ్దం భయపడాల్సిన శబ్దం ఏమీ కాదు. చండీ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే చెడి కోపే అనే ధాతువు నుంచి చండీ అనే శబ్దం వచ్చింది. అంటే కోపము వల్ల వచ్చిన తల్లి కనుక చండీ అని పేరిట. బ్రహ్మకోపము, విష్ణువు కోపము, శివుని కోపము, ఇలా వివిధ దేవతల యొక్క ఆగ్రహం నుంచి వాళ్ళలో ఉన్న శక్తి వెలుకు వచ్చింది. అందుకు సంపూర్ణమైనటువంటి శక్తి ప్రకటనని చండీ అంటారు. అంటే పరిపూర్ణమైన పరబ్రహ్మస్వరూపం అని దీని యొక్క భావం అది. అందుకు చండీ. మనం సూర్యభగవానుడు కూడా బాగా తీవ్రంగా తన స్వరూపాన్ని చూపిస్తే చండభానుడు అని అంటాం, ప్రచండభానుడు అని. అది ఆయన సహజ లక్ష్యం. అలాగే ఇక్కడ సంపూర్ణమైన శక్తిని ప్రకటించితే దాన్ని చండీ అని చెప్తారు. ఇది లోకరక్షణ కోసం చూపించినటువంటి ప్రతాపం అది. అందుకు ప్రతాపమూర్తిగా చండీని చెప్పడం సంపూర్ణమైన పరబ్రహ్మ తేజస్సు అని దీని యొక్క భావన. పైగా ఈ తల్లి అనుగ్రహం వల్లనే అలక్ష్మి తొలగుతున్నది అని ఒక మాట చెప్తున్నది దేవి మహాత్మ్యం. యా స్త్రీ స్వయం సుకృతినాం భవనేషు అలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి. ఈ తల్లి సత్పురుషుల ఇళ్లల్లో మహాలక్ష్మిగా ఉన్నది, పాపాత్ముల ఇళ్లల్లో అలక్ష్మిగా ఉందిట. అదేవిధంగా బుద్ధిమంతుల్లో జ్ఞానరూపంగా ఉన్నది ఈ తల్లే, సత్పురుషులలో శ్రద్ధ రూపంతో ఉన్నటువంటిది ఈ తల్లే, కుల స్త్రీలలో అనగా శ్రేష్టమైన స్త్రీలలో లజ్జా రూపంతో ఉన్నటువంటిది ఈ తల్లే అని వర్ణించారు. ఇలాగా అమ్మ యొక్క తత్వము జగద్వ్యాపకము అనే విషయాన్ని దేవి మహాత్మ్యం చెప్తున్నది. కిం వర్ణయామ తవ రూపమచింత్యమేతత్ కించాతి వీర్యమసురక్షయకారి భూరి కించాహవేషు చరితాని తవాతి యాని సర్వేషు దేవ్యసుర దేవ గణాదికేషు. అమ్మ యొక్క యుద్ధ వర్ణన అది ఎవరు వర్ణించలేరు. అది చూస్తే కలిగిన ఆనందాన్ని కూడా వ్యక్తీకరించడం అంత నిండైన ఆనందం కలుగుతుందన్నారు దేవతలు. ఎందుకంటే మహాసౌందర్య రూపంతో, వాత్సల్య స్వభావంతో, కారుణ్యాది తేజస్సుల్ని ప్రకటిస్తున్న రూపం యుద్ధం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం. యుద్ధంలో కాఠిన్యం, హృదయంలో కారుణ్యం. ఇది అమ్మ యొక్క ప్రత్యేకమైన విషయం. అందుకే తల్లి చిత్తే కృప సమరనిష్ఠురతాచ దృష్ట అన్నారు. చిత్తంలో కృప ఉంటూ సమరంలో నిష్ఠురత్వం చూపిస్తున్నావమ్మా, కాఠిన్యాన్ని. ఎటువంటి తల్లి నువ్వు. అందుకే అమ్మ యొక్క ప్రతాపమూర్తిలో ప్రసన్నత ఆ విధంగా కలబోసి ఉన్నది. అది మహిషాసురమర్దిని స్వరూపంలో మనకు కనబడుతున్నది. మహిషాసురమర్దిని రూపం కూడా ఆ దుర్గాదేవి యొక్క స్వరూపాల్లో ఆగమశాస్త్రం వర్ణించిన ప్రకారంగా మహిషుని యొక్క నెత్తిపై పాదం పెట్టిన రూపంగా అమ్మవారి కనబడుతుంది మనకి. అంటే నిజానికి నెత్తి మీద పాదం పెట్టడం చాలా గొప్ప విషయం. అంటే బుద్ధి మీద అమ్మ యొక్క పాదం యొక్క అణచివేత చూపిస్తున్నారు.
అసుర బుద్ధిని అణచివేయడమే అందులో ఉన్నటువంటి ప్రతీక. అలాగే మన బుద్ధిలో ఏవైనా అసురత్వాలు ఉంటే వాటిని తుదముట్ట నశింపజేసి మనలో ఉన్న దైవత్వాన్ని రక్షించడం ఆ మహిషాసురమర్దిని స్వరూపం వల్ల మనకు కలిగే సత్ఫలితం. అందుకు జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే అని ఆ మహిషాసురమర్దిని దివ్య చరణారవిందాలకు నమస్కరిస్తూ సర్వం జగదంబా చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,90,096. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.